బహుశా నీ జీవితంలో కూడా చాలామంది సౌలు వల్ల విషపు చూపు నిలిపేవారు బయలుదేరారేమో. నీ యొక్క సమృద్ధిని చూసి, నీ యొక్క అభివృద్ధిని చూసి, నీ జీవితంలో ఆధ్యాత్మిక అనుభవాలను చూసి చాలామంది ఒకవేళ మత్సరంతో నిండుకొని నేను ఇబ్బందికర పరిస్థితులు నెట్టివేస్తున్నారేమో. దావీదు అలాంటి పరిస్థితులు గుండా వెళ్ళాడు. కానీ దేవుడు దావీదుకు సహాయం చేయడం వలన అనేక సార్లు సౌలు యొక్క కుట్రల నుంచి, అతని పన్నాగముల నుంచి దేవుడు అతన్ని తప్పించాడు. నీ దేవుడు నిన్ను తప్పించే దేవుడు. నీ భక్తి నిన్ను తప్పిస్తుంది, నీ విశ్వాసం నిన్ను సరైన మార్గంలో నడిపిస్తుంది. ఎంతమంది శత్రువులు నీ చుట్టూ ఉన్నా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. దావీదు జీవితంలో అడుగడుగునా శత్రువులు ఉన్నారు. సౌలు తరుణంతకాలం తరిమాడు. సౌలు తర్వాత దావీదును తన సొంత కుమారుడే తరిమాడు. ఇలా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ కూడా దేవుడు తనకి సహాయం చేశాడు కాబట్టే సైన్యమును జయించాడు. ఈరోజు బహుశా నువ్వు ఒక్కడవే ప్రభు కోసం నిలబడ్డావు. నీ ఒక్కదానివే నీ కుటుంబంలో, నీ గ్రామంలో, నీ ప్రాంతంలో ప్రభు కోసం నిలబడ్డావు. నీ ముందు నిలబడిన వాళ్ళు చాలామంది ఉండొచ్చేమో, కానీ నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు నీ పక్షంగా ఉంటే నీ ముందు ఎంతమంది ఉన్నారనేది ప్రశ్న కాదు. దేవుడు నీకు విజయాన్ని ఇస్తాడు. శత్రుబలం ఎంత పెద్దదనేది ప్రశ్న కాదు. ప్రభు నీకు జయాన్ని ఇచ్చే దేవుడు ఆయన. ఇలాంటి విషయాలు ఎన్నో ప్రూవ్ చేయబడ్డాయి బైబిల్లో. అనేక